అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు అందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న కామెంట్స్కి ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తున్నాం. నిన్న సండే అందరూ మందిరానికి వెళ్ళారు కదా? అందరూ ఇప్పుడు మానకండి, దేవునితో ఒక మంచి సంబంధం కలిగి ఉండండి. దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా ప్రభు ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఒకవేళ మీరు దూరంగా ఉంటే తప్పకుండా మా లైవ్స్ని మీరు చూడాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. అలాగే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. మీ కష్టానికి తగిన ప్రతిఫలాలు ప్రభు మీ అందరికీ దయచేదురుగాక. ఆమేన్. ప్రాముఖ్యంగా మన వీడియోస్ ద్వారా చాలామంది బలపరచబడుతున్నారు. ఎన్నో సాక్ష్యాలు మేము వింటూ ఉన్నాం. మీ సాక్ష్యాలు తప్పకుండా మాతో పంచుకోవాలంటే దయచేసి ఈ కింద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. మీ సాక్ష్యాల్ని వాయిస్ నోట్లు పంపించండి. మేము దాన్ని లైవ్లో కూడా ప్లే చేస్తాం. దేవుడు మీ జీవితంలో చేసిన అద్భుతమైన కార్యాలని మీరు అస్సలు దాచొద్దు. ఇంకా మనం సాక్ష్యాలు పంచుకునే కొద్దీ ప్రభు ఇంకా అధికమైన మేలులు మన జీవితంలో ఖచ్చితంగా చేస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఈరోజు ప్రతి కుటుంబము, ప్రతి ఒక్కరు కూడా ఆదరణ పొందాలి, ఆదరించబడాలని కోరుకుంటారు. ఇంకో మాట చెప్పాలంటే, ఒక నమ్మకమైన వ్యక్తి ఎవరన్నా మనల్ని ప్రేమిస్తే బాగుండు, మన భుజం తడితే బాగుండని మనం కోరుకుంటూ ఉంటాం. కానీ వాస్తవానికి ఈ ప్రస్తుత స్వార్థపూరిత ప్రపంచంలో మనల్ని ఆదరించేవారు కానీ, మనల్ని ప్రేమించేవారు కానీ ఎవరూ కనిపించట్లేదు. ఎందుకంటే ఈ కడవరి దినాలు ఎట్లా ఉన్నాయి చెప్పన? ప్రేమ చల్లారిపోయింది. ప్రేమ చల్లారిపోతే ఆదరించగలరంటే ఆదరించలేరు. ప్రేమ చల్లారిపోవడం వల్లే కదా భర్త భార్యని ఆదరించలేకపోతున్నాడు. ప్రేమ చల్లారిపోవడం వల్లే కదా భార్య భర్తని ఆదరించలేకపోతుంది. ప్రేమ చల్లారిపోవడం వల్లే కదా ఇవాళ పిల్లలందరూని తల్లిదండ్రులు అనాథులుగా విడిచిపెడుతున్నారు. ఎందుకంటే అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారును అనే దేవుని వాక్యం సెలవిచ్చింది. ఇవాళ అందరి హృదయాలు అక్రమము చేత నింపబడ్డాయి. అందరి హృదయాలు ద్వేషము చేత నింపబడ్డాయి. ఇలాంటి ప్రపంచంలో, ఇలాంటి పరిస్థితుల మధ్యన మనల్ని ఎవరు ఆదరిస్తారు అని మనం వెతకడం ప్రారంభించాం. మనుషులు ఆదరణ కోసం వెతికాం, మోసపోయాం. మనల్ని ప్రేమించేవారు అంటారు అనుకున్నాం. వారి దగ్గరికి వెళ్ళాం. మన దగ్గర ఉన్నదంతా ఊడ్చేసి, మన బలాన్ని, మన సౌందర్యాన్ని అంతా తీసేసుకొని ఈరోజు మరలా మనల్ని ఒంటరిగా వదిలేశారు. ఎవరు ఆదరిస్తున్నారయ్యా మనల్ని? ఈరోజు దేవుని వాక్యంలో ఒక చక్కటి మాట మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ మాట చదవగలిగితే, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడుదురు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు. ఎంత చక్కటి మాట అంటే, తల్లికి ఎప్పుడు స్వార్థం ఉండదండి. పిల్లల్ని సరి సమానంగా చూస్తుంది. తల్లి తన పస్తులుండైనా తన పిల్లల్ని పోషించాలని ఇష్టపడుతుంది. తల్లి ప్రేమ చాలా అమోఘమైంది. అలాగని తండ్రులు నేను పక్కన పెట్టట్లేదు. ప్రభులు వారు అంటున్నారు కదా, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను వారిని ఆదరిస్తాను. ఒక తల్లి వచ్చి మన కన్నీరు తుడిచి మనల్ని గట్టిగా హత్తుకుంటే మన బాధ అంతా చాలా క్షణాల్లో తొలగిపోద్ది. ఎందుకంటే నేను అది అనుభవించాను. నాకు ఏదన్నా బాధ కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు జస్ట్ అట్లా మా అమ్మను పట్టుకొని కొన్నిసార్లు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆ మాటలు నన్ను ఎంతగానో ఆదరించాయి. ఒక తల్లి ఆదరిస్తేనే ఎంత మనసుకి ప్రశాంతత ఉంటుందో, అలాంటి దేవాది దేవుడే తల్లి స్థానాన్ని తీసుకుని, అయ్యా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని ప్రభువే మనకు మాటిస్తూ ఉంటే ఎంత సంతోషము. ఈరోజు నేను అంటాను, మన ప్రభు ఉన్నారయ్యా. దేవుని మందిలో మాత్రమే మనం ఆదరించబడగలం. మనుషుల వైపు తిరగొద్దు. మనుషులు ఆదరిస్తారని వారి వెనకాల పరిగెట్టద్దు. మనుషులు స్వార్థపూరితమైన వారు. మనుషుల హృదయము కపటముతో నిండి ఉంది. కానీ దేవుని మనసు చాలా గొప్పదయ్యా. ఈరోజు తల్లి స్థానాన్ని భర్తీ చేస్తూ నా ప్రభు అంటున్నారు కదా, నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ప్రభు కౌగిలించుకుంటే చాలయ్యా, హృదయములుండే వేదనంతా తొలగిపోద్ది. ప్రభు ఒక్కసారి మన భుజం తడితే చాలయ్యా, 1000 ఏనుగుల బలం మనకు వస్తుంది. ఈరోజు అట్లాంటి కృప, అలాంటి ఆదరణ ప్రభు మనందరికీ దయచేయుదురుగాక. ఆమేన్. ఇంకెన్నడూ మనుషుల వైపు తిరగకండే. జాగ్రత్త సుమి, ఈ ప్రపంచం మంచిది కాదు. గాడ్ బ్లెస్ యు.